ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగల కానుకలు ఇవ్వడం మంచి సాంప్రదాయమని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత, కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షులు బైల్పల్ల షఫీ ఉల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నిత్యావసర సరుకులు ఇచ్చేదాన్ని గుర్తు చేస్తూ దసరా పండుగ కానుకలను కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను భవన మరియు నిర్మాణ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, నువ్వు ఇట్లా నిలబడమ్మా అని. ఓకే రాను సార్, ఇంకా ముందుకు రానిచ్చినమ్మా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో 48వ వార్డు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మహిళా సంఘం ప్రతినిధి మీసాల సుమలత ఆధ్వర్యంలో, అలాగే గౌరవ కార్మిక శాఖ అధికారి పెద్దలు వెంకటేశ్వర్లు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి నందు నిరుపేద వృద్ధులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు దసరా పండుగకు అవసరమైనటువంటి కిరాణా సరుకులను అందజేయడం జరిగింది. కిరాణా సరుకులు అందజేయడం వల్ల కార్మిక కర్షకులంతా ఈ విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి, నిరుపేదల ఇళ్లలో కూడా పండుగలు జరపాలనే ఉద్దేశంతో మా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సహాయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కిరాణా సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా, మరి కుల మతాలకు అతీతంగా ఈ విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందించాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలంతా పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన వృద్ధులకు, మహిళలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైల్పల్ల షఫీ ఉల్లా, కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు. థ్యాంక్ యూ సార్. 48వ వార్డు సుమలత గారు అండ్ షఫీవుల్లా గారు, ఇది వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దసరా కానుకగా పేదలకి రామస్వామి గారు ఒక వృత్తాభక్తితో అందరికీ కేజీ శనగపిండి, ఒక ½ కేజీ పుట్నాలు, గోధుమ పిండి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది పేదలకి. ఈ 48 వాటిలో ఆయన కష్టపడి, ఆహార్నిశలు కష్టపడి ఆయన దాతల దగ్గర తీసుకొచ్చి పేదలకు పంచుకోవడం జరుగుతుంది. ఇది దసరా కానుక. దసరా కానుక వల్ల ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్తో బాగా, అట్లానే మన కార్మికులకి, పేద ప్రజలకి ఉచితంగా దాతల దగ్గర వచ్చేసి వాళ్ళకి పంచడము అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మన రామస్వామి గారి వల్ల ప్రతిభ, ఆయన మంచి వ్యక్తిత్వం, అందరూ కలిసి ఆయన ఉదార స్వభావం, నలుగురికి మంచి చేయాలని ఆతృతలో అందరికీ పంచడం జరిగింది.